సో అది కనుక కంప్లీట్ చేయకపోతే మళ్ళీ పోటీ చేస్తారా? తప్పకుండా 100% మీకు గ్యారెంటీ ఇస్తున్నాను. అది కానీ పంచగ్రామాల సమస్య కానీ పరిష్కారం చేయకపోతే నేను పోటీ చేయాలని కూడా హామీ ఇస్తాను. ఓకే, డన్. ఓకే, రెండో అంశం రాజకీయాల పరంగా చూస్తే ఏంటి అంటే ఉత్తరాంధ్రలో ఎటువంటి ప్రపంచం నడుస్తుంది, ఎట్లా ఉంది? బేసికల్గా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట. కానీ లాస్ట్ టైం పూర్తిగా తిరగబడింది కదా అన్న. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత మధ్యలో 2-3 సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు వచ్చాయి. అటువంటిది మొన్న ఫస్ట్ టైం 2019లో విజయనగరం జిల్లా 0 వచ్చింది, శ్రీకాకుళం జిల్లా 2 సీట్లే కలిసింది, వైజాగ్ లాంటి జిల్లా మొత్తం పైన కూడా సిటీ ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ 4 దిక్కులు ఇచ్చారు. 4 దిక్కులు గెలిచాం. అంటే దానికి ఇక్కడ దీంట్లో ఏమి వేరే రహస్యం బ్రహ్మరహస్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు హుదూద్ టైంలో ఏదైతే ఆయన ఇక్కడ 10 రోజులు ఉండి ఆ రోజు మళ్ళీ అంత సాధారణ స్థితికి వచ్చేదాకా ఆయన పరిపాలన చేసిన తీరు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేకపోయాం. అందుకే సిటీ మొత్తం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనం 4 గెలుచుకున్నాం. ఓకే, మీకు ఆ సపోర్ట్ ఇచ్చారు ప్రజలు, అండగా నిలబడ్డారు. అంటే మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు డెఫినెట్ గా. దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. సో అటువంటి ఉత్తరాంధ్రలో మళ్ళీ ఆ పూర్వ వైభవం తెలుగుదేశం పార్టీకి వస్తుంది. ఖచ్చితంగా నాకు తెలిసి 34 సీట్లు 3 జిల్లాలు కలిపి 34లో 30 సీట్లు పైన మేము గెలుచుకుంటామని బలంగా నమ్ముతున్నాం. ఇది 34లో 30 సీట్లు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారేంటి? ఎక్కడ అసలు మొత్తం స్టేట్ లెవెల్లో? మొత్తం స్టేట్ లో ఏమన్నా వస్తే గిస్తే వాళ్ళకి రాయలసీమలో కొంచెం కన్సిడరబుల్ గా డబుల్ డిజిట్ వస్తాం. కానీ ఇక్కడ ఈ జిల్లాల్లో ఏదో మనం పరిగెరుకుంటాం కదా పొలాల్లో, అటువంటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా ఎరుకోవాల్సింది. అలాంటి ట్రెండ్ కనిపిస్తుంది. అంటే మీకు ఎస్పెషల్లీ లాస్ట్ 4-5 డేస్ నుంచి అయితే అసలు అది ఎందుకు ఇంత అనూహ్యంగా వైసీపీ డ్రాప్ అవుతుందంటే ఎవరు ఊహించలేదు డ్రాప్ అవుతా ఉంది. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాంట్లో వాస్తవాలు కంటే కూడా ఈరోజు ప్రజలు ఆందోళన ఎక్కువైపోయింది. భయం. నేను పల్లెటూరులోకి వెళ్ళి మాట్లాడతాను. నేను స్పీచ్ ముగించినాక పెద్దవాళ్ళు ఏది 60-70 ఏళ్ళ రైతులు కూడా వాళ్ళు తలపాగా దొరుకుతారు. బాబు అదేదో మా భూములు లాక్కుంటారంట కదా బాబు, ఆయన దాని గురించి కొంచెం బాబు అని చెప్పి అడుగుతున్నారు. ఏంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పమని? ఇది పాస్బుక్ ఎత్తుకొని వస్తున్నారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి అంటారు. ఇదేంటిది మా తాత ముత్తాతల నుంచి మాకు వచ్చిన పొలం ఏంటి ఉంటే మా ఫోటో ఉండాలి, అది మా పిల్లల ఫోటో కావాలి, మా తాత ముత్తాతల ఫోటో కావాలి, మధ్యలో ఆయన ఫోటో తెలుసుకుంటాడు. ఇప్పుడు దాకా మీ బిడ్డ అంటా ఉంటే మాకు అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది మా భూములు దుబ్బేయడానికి అంటున్నాడు ఏంటి? ఓ మీ బిడ్డ అంటే అట్లా వచ్చింది అని వీళ్ళు ఈ రోజు వాళ్ళు మాట్లాడుకుంటే అంత బలంగా జనంలోకి వెళ్ళింది. అంటే నిజంగా కూడా ఇంత ముందు పాస్బుక్ లేకపోతే మనకి ఏదైనా డాక్యుమెంట్ చూస్తే అంతే కదా, గవర్నమెంట్ సింబల్ తో మీరు మేనిఫెస్టో మీద వేసుకున్నారంటే మీరు వేసుకోవచ్చు, అంతే. కానీ రాజముద్ర వేయాలి కదా. అది కాకుండా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయాలనే ఆలోచన ఇట్స్ అబ్సర్డ్. ఓకే, ఆ నిర్ణయం ఖచ్చితంగా ఆయన అది వైఎస్ఆర్సీపీ పార్టీ సూసైడ్ అవుతుంది. ఓకే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాను అని వైజాగ్ లో చెప్తున్నారు. ఆయనకి ఏం చెప్పినా ఆయన మీద నమ్మకం పోయింది ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా అసెంబ్లీలో దాన్ని అమరావతిని సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చినాక యూటర్న్ తీసుకొని లేదు 3 క్యాపిటల్, అసలు 3 క్యాపిటల్ అనేది ఈ రోజు అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అయిపోయింది. తర్వాత పని నిజంగా ఆయన చేసినాడు. ఈ పండగలు వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ అన్ని పండుగలు చెప్పాడు. ఈ పండుగ వస్తారు, ఈ పండుగ వస్తారు, ఈ పండుగ వస్తారు, అన్ని నెలలు అయిపోయినాయి. ఈ నెల అని వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పారు, ఎంపీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు వస్తున్నాడు. అయిపోయింది. లాస్ట్ 3 years చూశారు ఆయన చెప్పడం తప్ప ఏం జరగలా. పచ్చటి ఋషి కూడా బోర్డుగుండు చేసి ఒక మాయామహల్ కట్టారు అక్కడ. మాయామహల్ అదేంది? లోపల ఏముంది ఊరికి తెలియదు, లోపల ఏం చేశారు తెలియదు, లోపల గదులే ఉంటాయి కదా. కాదు, గదులు ఉన్నాయా, గదుల్లో ఇంకేమన్నా కూడా తెలియదు ఇప్పుడు అక్కడ. ఎందుకంటే గూగుల్లో కానీ నెట్లో కానీ వస్తున్న ఫోటోలు చూస్తుంటే ఆ రోజు సద్దాం హుస్సేన్ లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి ఇటువంటి వాళ్ళ బిల్డింగ్లు ఏదో బంగారపు కమోడు, లేకపోతే ఇదేదో వాష్ బేసిన్ కి 30 లక్షలు, ఫ్లోరింగ్ టైల్ వచ్చి 25,000 అడుగు, ఇట్లాంటి వింతలు విడ్డూరు అలాగే చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రభుత్వం ఏదైనా కట్టినప్పుడు అంత గోప్యత పాటించాల్సిన అవసరం లేదు. చూడొచ్చు ఫార్వర్డ్ గా రైట్ రాయల్ గా ఎస్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కడుతున్నాం అని చెప్పొచ్చు. బ్యాంకులు ఇన్స్టిట్యూట్స్ కి వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు దానికి వాస్తవం చెప్పాల. ఇప్పుడు దాకా అది అసలు ఏంటో చెప్పాల. రోజా గారు వచ్చి నాకు రెడ్డి టూరిజం బిల్డింగ్ అని చెప్పిపోయింది, మళ్ళీ కాదు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అంటున్నారు. అంటే అసలు ఎందుకు ఇంత రహస్యత గోప్యంగా ఉంచారు? ఏదో ఉందంటున్నారు, సంథింగ్ ఏదో ఉంది, అందుకని మాయామహల్ అంటున్నారు. అంతే, మాయామహల్. లేకపోతే ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూడాలని ట్రై చేశాడు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలనుకున్నారు. పొలిటికల్ పార్టీస్ అన్ని సిపిఐ, సిపిఎం, బీజేపీ మొత్తం అందరు ఎవరు వెళ్ళాలన్నా కూడా అక్కడ 144 సెక్షన్ లాగా
పెట్టి ఉండాలి. మీకు అంతర్గతంగా ఏం తెలిసింది? మీకు తెలిసి ఉంటుంది కదా దాంట్లో అసలు మనం ఏం తెలిసినా ఇప్పుడు కాదు అసలు ఒక గవర్నమెంట్ చేసేది సిస్టమ్ గా ఉండాలి కదా అంతే అంటారు. కదా. ఎందుకు దానంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇప్పుడు గవర్నమెంట్ సేమ్ ప్రజావేదికని ఏదైతే అనుమతులు లేవని మొత్తం దాన్ని ఒక బిల్డింగ్ ని గవర్నమెంటే కూల్చేసింది. ఏదైనా ప్రైవేట్ వైలేట్ చేసాడంటే దానికి అర్థం ఉంది. గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్ అది నట్ అండ్ బోల్ట్, ఓకే, దాన్ని కావాలనుకుంటే తీసుకొచ్చి పక్కన పెట్టుకోవచ్చు. అలా కూడా కాకుండా ఒక విధ్వంసకరమైన యాటిట్యూడ్, సాడిజం ఆలోచన, ప్రక్రియలు మొత్తం తెచ్చి దాన్ని కూల్చి ఆ డెబ్రిస్ అక్కడ ఉంచారు. ఇంకా ఓకే, అవి కూడా క్లీన్ చేయకుండా అంటే ఆయన యాటిట్యూడ్